ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవునిని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్థము. యాకోబు తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన సమయంలో ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అతడు దేవునితో పట్టుదలగా పోరాడి, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను అని నిలిచాడు. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు అతని జీవితాన్ని మార్చి అతనికి ఇశ్రాయేలు అనే క్రొత్త పేరునిచ్చాడు. అందువల్ల పెనుయేలు ప్రార్థన అనేది దేవునితో వ్యక్తిగతముగా సమయం గడిపే ప్రార్థన. మన జీవితంలోని భారాలు, భయాలు, బలహీనతలు, కన్నీళ్ళు, అవసరాలు, నిర్ణయాలు అన్నిటినీ దేవుని పాదాల వద్ద ఉంచి ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన ఆశీర్వాదాన్ని, మార్గదర్శకత్వాన్ని మరియు మన జీవిత మార్పును కోరుతూ చేసే ప్రార్థన. దేవుడు యాకోబు ప్రార్థనను ఆలకించి అతని జీవితాన్ని మార్చినట్లే మీ ప్రార్థనను కూడా ఆలకించి మిమ్మల్ని ఆశీర్వదించాలని హృదయపూర్తిగా కోరుకుంటూ ఈ పెనుయేలు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రేమగలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ సన్నిధిలోకి వస్తున్నాము. దేవా, ఈ రాత్రి సమయంలో మా హృదయాలను మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము. యాకోబు పెనుయేలు వద్ద మిమ్మల్ని వెతికినట్లే మేము కూడా ఈరోజు మీ ముఖమును వెతుకుతూ మీ సన్నిధిలో నిలవబడుతున్నాము. తండ్రి, యాకోబు వలె మేము కూడా మా జీవితాన్ని మా శక్తితో, మా బలంతో, మా జ్ఞానంతో, మా ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్ళాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. కానీ ఈ రాత్రి సమయంలో మా జీవితాలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. దేవా, మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలు, మా నిర్ణయాలు, మా కుటుంబాలు, మా భవిష్యత్తు అన్నిటి మీద మీ అధికారం ఉండునుగాక. ప్రభువా, మా హృదయాలను పరిశోధించండి. మాలో మీకు ఇష్టం కానిది ఏదైనా ఉంటే దానిని మాకు తెలియచేయండి. తెలిసి చేసిన పాపాలైనా, తెలియక చేసిన పాపాలైనా, మా గర్వం, కోపం, అవిధేయత, నిర్లక్ష్యం, విశ్వాసంలోని లోపాలు, వీటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తము చేత మమ్మల్ని, మా మనస్సాక్షిని పరిశుద్ధపరచండి. దేవా, యాకోబు జీవితాన్ని మీరు మార్చినట్లే మా జీవితాలను కూడా మార్చండి. మా బలహీనతలను బలాలుగా మార్చండి. మా భయాలను విశ్వాసముగా మార్చండి. మా నిరాశను నిరీక్షణగా మార్చండి. మా స్వభావాన్ని క్రీస్తు స్వభావంగా మార్చండి. మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రభువా, మీ ఆశీర్వాదం లేకుండా మేము ముందుకు వెళ్ళలేము. యాకోబు చెప్పినట్లు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను అనే విశ్వాసాన్ని, పట్టుదలగల ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతిరోజు మీ సన్నిధిని వెతికే దాహాన్ని, ప్రార్థనలో నిలిచే సహనాన్ని, మీ వాక్యంలో ఆనందించే హృదయాన్ని మాకు దయచేయండి. ఈ దినము నుండి మా జీవితాలలో ఒక నూతన ఆరంభమును కలుగచేయండి. గత వైఫల్యాలు మమ్మల్ని బంధించకుండా మీ కృపలో మీ చిత్తమే మా జీవితాలలో నెరవేరినట్లు మమ్మల్ని నడిపించండి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, ఉద్యోగాలలో, చదువులలో, పరిచర్యలలో, ఆరోగ్యంలో, ఆర్థిక విషయాలలో మీ ఆశీర్వాద హస్తం ఉండునుగాక. వారి హృదయాలకు సమాధానమును, ధైర్యమును, నిరీక్షణను అనుగ్రహించండి. పెనుయేలు అనుభవాన్ని మా అందరి జీవితాలలోనికి తీసుకురండి. మిమ్మల్ని మరింత దగ్గరగా తెలుసుకునే కృపను, మీతో సన్నిహిత సంబంధంలో జీవించే ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ఈ ప్రార్థనను వింటున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచండి. ఈ రాత్రి సమయంలో వారికి మీ సమాధానాన్ని, మీ రక్షణను, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న మా ప్రార్థన ఆలకించి జవాబునిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మీ సమాధానముతో మా హృదయాలను నింపండి. మా ఇళ్ల మీద, మా కుటుంబాల మీద మీ భద్రతను ఉంచి మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడండి. రాత్రంతా మీ దేవదూతల కాపుదలను మాకు అనుగ్రహించండి. చెడు కలలు, భయము, కలవరము, ప్రతి ఆందోళన నుండి మమ్మల్ని కాపాడండి. దేవా, రేపటి దినమందు మీ చిత్తమును నెరవేర్చుచు మీ నామమునకు మహిమ తెచ్చే జీవితమును మేము జీవించున్నట్లుగా ఉదయమున నూతన బలముతో, నూతన ఉత్సాహంతో మమ్మల్ని అందరినీ తిరిగి లేపమని మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.